ఢిల్లీలో పార్లమెంట్ ముందు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. నల్ల దుస్తులు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. విపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడంపై ఎంపీలు ర్యాలీ చేపట్టారు. పార్లమెంట్ నుంచి విజయ్ చౌక్ వరకు ర్యాలీగా బయలుదేరారు. దీంతో పోలీసులు భారీగా మోహరించి వారిని అడ్డుకున్నారు. ప్లకార్డులు పట్టుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు విపక్ష ఎంపీలు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఉభయ సభల్లో ఇప్పటివరకు 143 మంది విపక్ష ఎంపీలు సస్పెన్షన్కు గురయ్యారు. డిసెంబర్ 13న పార్లమెంట్లో జరిగిన భద్రతా వైఫల్య ఘటనపై హోమ్ మినిస్టర్ అమిత్ షా ప్రకటన చేయాలంటూ ప్రతిపక్ష పార్టీ ఎంపీలు పట్టుబట్టారు. దీనిపై పార్లమెంట్ సమావేశాల్లో ఆందోళన వ్యక్తం చేసిన ఎంపీలను సస్పెండ్ చేశారు. ఈ ఏడాది శీతాకాల సమావేశాలకు వారిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో లోక్సభలో 96 మంది, రాజ్యసభలో 46 మంది విపక్ష ఎంపీలు సస్పెండ్ అయ్యారు. దీంతో తమపై సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్ ఆవరణలో ఆందోళనకు దిగాయి. విజయ్ చౌక్ వద్దకు ర్యాలీగా బయలుదేరిన ప్రతిపక్ష ఎంపీలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో సేవ్ డెమోక్రసీ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీల ఎంపీలు.